హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కీమా మెంతుల కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుంటున్నామండి. దీనికి నేను 1/2 కిలో కీమా తీసుకున్నానండి. తీసుకొని ఫస్ట్ కీమాని నీట్గా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. తర్వాత వాష్ చేసిన కీమాని కుక్కర్లో వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కీమాని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మెంతు కూర నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. చూడండి, ఇవి పెద్ద కట్టలండి. నేను 2 తీసుకున్నాను, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చిన్నవైతే 4-5 తీసుకోండి. తర్వాత వీటి కొమ్మలు, కాడలు ఉన్నాయి కదా, అవి వేసుకోపాకండి. ఒట్టి లీవ్స్ వరకు కట్ చేసేసుకోండి. కాడలు వేస్తే కర్రీ మొత్తం ఎక్కువ చేదుగా అయిపోతుంది. కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్స్, టొమాటో, ఒక 2 చిల్లీలు తీసుకొని ఆనియన్స్, టొమాటో కట్ చేసేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ పట్టేస్తున్నానండి. ఎందుకంటే గ్రేవీ కొంచెం మనకి చిక్కగా ఉంటుంది, అందుకోసం పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తక్కువ తినే వాళ్ళ ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి, పర్లేదు అనుకునే వాళ్ళు ఒక 4 స్పూన్స్ వేసుకోండి. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని వేసేసుకోండి. దీంట్లోనే ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం కీమా ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసి ఉంటాము. తర్వాత కొంచెం కారం, తర్వాత ఇందాక చూపించాను కదా చిల్లీస్, అవి మధ్యలో కట్ చేసేసుకొని వేసుకోండి. దీన్ని మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంత వరకు కుక్ అవనిద్దాం. తర్వాత చూడండి, మంచి కుక్ అయిపోయింది, పొగలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకునేద్దామండి. ఇప్పుడు దీంట్లో మసాలా అంతా మంచిగా ఫ్రై అవ్వడానికి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేద్దాం. దాన్ని ప్లేట్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ మసాలా మంచిగా కుక్ అవనిద్దాం. ఇప్పుడు ఉడకపెట్టిన కైమా ఉంది కదా, దాన్ని ఈ మగ్గిన మసాలాలో వేసి ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. కీమాకంతా మసాలా పట్టేటట్టు కుక్ చేసుకోవాలండి. చూడండి, కీమా వేసేస్తున్నాను మసాలాలోకి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ప్లేట్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ మంచిగా మసాలా కీమాకు పట్టేటట్టు కుక్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, మంచిగా మసాలా అంతా కీమాకు పట్టేసింది. ఇప్పుడు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా, అది ఇప్పుడు మనం ఈ కర్రీలోకి వేసేస్తామండి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసేసుకోండి నీట్గా. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. వారంలో ఒకసారైనా తింటే చాలా మంచిది. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేలాగా కుక్ చేసేసుకోవాలి ప్లేట్ పెట్టి.
ప్లేట్ పెట్టి 10 మినిట్స్ కుక్ చేసేసుకుందామండి. చూడండి కర్రీ మనకి ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చేసింది. మెంతికూర కూడా బాగా ఉడికిపోయి కీమాలో మిక్స్ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, అన్నిట్లోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారా, మెంతికూర కీమా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో